అందరికీ నమస్తే అండి. ఓడిపోయినా సరే మా రోజాకి ఇంకా బలుపు తగ్గలేదండి. సేమ్ నిన్న మొన్న అనుకుంటా ఒకసారి ఏమని మాట్లాడుతుంది వినిపిస్తా చూడండి. నా పైన కేసులు పెట్టుకోండి, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే అందరికీ వడ్డీతో సహా చెల్లించేస్తామని మాట్లాడుతుంది. ఒకసారి చూడండి. ఏడిచావు ఇలాంటి అతి డైలాగులు కొట్టే మనకి 11 వచ్చినాయి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు కదా. ఏమన్నా చేసేసారా? ఏమన్నా పీకేసారా? మీరు ఏంటి పీకేసింది? చంద్రబాబు నాయుడు గారి పైన ఒక అక్రమ కేసు ఒకటి పెట్టేసి 53 రోజులు జైల్లో ఉంచగలిగారు, అంతేనా? ఇప్పుడు నువ్వు అంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టడానికి నీ మీద ఏమైనా కేసులు పెట్టారా? కొత్తగా ఏమైనా నమోదైన ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా? కొన్ని నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎవరైనా మాట్లాడుతున్నారా? కొన్ని నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు కదా, అవునా? మరి ఎందుకు నువ్వు అంత రాలిపోతున్నావు? ఎందుకు మనం అందుకు ఏం చేసుకోవాలి? ఈ ఓవరాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది. మళ్ళీ మేము వచ్చేస్తాం, మళ్ళీ మేము ఎరగ తీసేస్తాం. నీ ఎరగతీత చూసే రాష్ట్ర ప్రజలు మనకు 11 ఇస్తా చూశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కానించి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చూశారు. చూడకుండానే మీకు 11 వచ్చేసినాయా? గతంలో నువ్వేమని మాట్లాడు? మద్యపానం నిషేధం చేసిన తర్వాతే మా జగనన్న ఓట్లు అడుగుతాడు అన్నావు నువ్వే, అవునా? మరి ఎన్నికల్లో మద్యపానం నిషేధం చేయలేదే, మరి ఎందుకు అడిగే ఓట్లు? అంటే ఇలా దోచేస్తారంట, ఇలా అన్యాయంగా అక్రమంగా సంపాదించేసుకునే ప్రయత్నాలు చేస్తారంట. ఒకవేళ ఏదైనా కేసులు పడితే కనుక మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తాము, ఒక్కొక్కరిని ఇరగ తీసేస్తాము, వడ్డీతో సహా ఇచ్చేస్తామంటే నువ్వు ఇంకా మొదలు పెట్టాలి. ఇంకా నువ్వు తీసుకోవడం స్టార్ట్ చేయలే, ఇంకా జస్ట్ 6 నెలలే అయింది, ఇంకా 4 ఏళ్ల పైన ఉంది. మన పరిస్థితి ఏంటి? నువ్వు అంబటి రాంబాబు ఇద్దరే కలిసి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పినట్టుంది ఇది అంతా కూడా కదా. నువ్వు మంత్రిగా ఉండి ఎంత తినేసేవు, ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసేవు, మీ నియోజకవర్గాన్ని నువ్వు ఏ విధంగా దోచుకున్నావు అనేది మీ నియోజకవర్గం నాయకులే, వైసీపీ నాయకులే, 5 మండలాల నాయకులు కలిసి ఈ ఎన్నికల ముందు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారా లేదా? నువ్వు పదవులు అమ్ముకున్నావని చెప్పేసి అని నగరిని అంటే భాగాలుగా విభజించేసి ఇద్దరు అన్నదమ్ములు మొగుడు నువ్వు కలిసి అడ్డగోలుగా దోచేసుకుంటున్నారని చెప్పేసి అని మీ వైసీపీ నాయకులే చెప్పారు. 5 మండలాల నాయకులు కలిసి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరంగా చెప్పారు. దాని గురించి ఏ రోజున నువ్వు మాట్లాడవా? అవునా? ఇంక మంత్రి అయిన తర్వాత అయితే మనం చెప్పుకోవసలేదు, మంత్రి అవ్వకముందు నుంచి కూడా మనం చెప్పుకోవసలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని అడ్డం పెట్టుకుని దర్శనాల పేరుతో వెళ్ళిన ప్రతిసారి ఒక 30 మందినో 40 మందినో కూడా తీసుకెళ్ళి ఒక్కొక్కరి దగ్గర వేలకు వేల రూపాయలు వసూలు చేసింది. 1 కాదు 2 కాదండి, ఒక్కొక్కరి దగ్గర వేలకు వేల రూపాయలు వసూలు చేసింది. 5 ఏళ్ల కాలంలో ప్రతి వారానికి 3 నుంచి 4 సార్లు, ప్రతి వారానికి 3 నుంచి 4 సార్లు తిరుపతిలోనే ఉండేదండి దర్శనమే. ఇప్పుడు ఎవరైనా భక్తి ఉంటే నెలకొకసారి, 6 నెలకొకసారి, పోనీ సంవత్సరానికి ఒకసారి, ఎంత తిరుపతిలో ఉన్నా సరే వారానికి 3 సార్లు 4 సార్లు వెళ్ళి నేనైతే చూడాల. ఈవెన్ మాత్రమే చూసాను. వారానికి ఏకంగా 3 నుంచి 4 సార్లు కూడా ఒక 30 మందిని తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొచ్చేది. ఎందుకు? ఒక్కొక్కరి దగ్గర తక్కువ లెక్కైతే 30 నుంచి 40 వేల రూపాయలు తీసుకుందని చెప్పి టాకు ఒక్కొక్కరి దగ్గర. మరి ఎవరికి నువ్వు చెప్పేది ఉపన్యాసాలు? నీ అవినీతి భాగవతం మొత్తం, నీ అవినీతి చిట్టా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంది, కానీ ఒక మహిళ అయిపోయావు అంతే. మహిళరా ఎందుకు ఊరికే అనవసరంగా ఇబ్బంది పెట్టడం, ఏదో తింటే తినిందిలే మరి అని ఆలోచిస్తున్నారో, లేదంటే ఇంకొక రకంగా ఇంకా ఆధారాలు సేకరించి శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తారో నాకైతే తెలియదు. కానీ రోజా, ఇప్పటి వరకు నీ పైన ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలా? ఏ చర్యలు కూడా తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా. అలా అని చెప్పేసి నీ పైన విచారణకు ఆదేశించారు, కానీ అంటే నీ మంత్రులు అంటే నీ శాఖలో ఏ అవినీతి జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టికెట్ల వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరెవరికి ఎన్ని టికెట్లు కేటాయించారు, ఎవరెవరి హస్తం ఉంది అందులో, ఎవరెవరు ఎంత తినేశారు, ఆ విధంగా విచారణ జరిపారు. కానీ రోజా పైన ప్రత్యేకంగా కేసులు నమోదు చేయండి, అరెస్ట్ చేయండి, విచారణ జరపండి అని చెప్పేసి ఇప్పటి వరకు ఎక్కడ నేనైతే వెళ్ళా. కానీ నువ్వు ఖచ్చితంగా తెచ్చేసుకుంటావు ఆ రోజున. బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో రోజా. నువ్వు అరెస్ట్ అయిన రోజున, నువ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు క్రాకర్స్ కాల్చి కేకులు కట్ చేసి మనం డ్యాన్స్లు వేసాము, అదే రోజున ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ అయితే మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము కూడా అదొక దీపావళిలా చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకో. 100% కూడా నీ నగిరి ఆఫీస్ దగ్గర కావచ్చు, హైదరాబాద్ మీ ఇంటి దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వు ఏ రకంగా అయితే ఆనందపడి మన పైశాచిక ఆనందాన్ని
మన మీడియా ముఖంగా మనం అక్కడ చూపించేసి వీడియో రిలీజ్ చేసేసాము డ్యాన్సులు వేసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మామూలు డ్యాన్సులు కాదు అబ్బా. అంటే అందరూ అనేది నేను చెప్తున్నా, పీకలాగా తాగేసి ఇంట్లో కూర్చొని కేకులు కట్ చేసి తల అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊపేసి డ్యాన్సులు, భయంకరమైన డ్యాన్సులు. నువ్వు అరెస్ట్ అయిన రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది చూడు బాగా. మామూలు డ్యాన్సులు కాదు. నీ వార్త అరెస్ట్ అయ్యిందిరా రోజా అనే వార్త వస్తే సరిపోతే బ్రేక్ డ్యాన్సులు వేస్తాం మేమైతే కనుక. మాకు కావాల్సిన పెద్ద పెద్దగా ఏమీ లేదబ్బా. నువ్వు ఆ కొడాలి నాని, ఆ వలాలని వంశీ, ఇంకా కొంతమంది ఉన్నారు ఇష్టానుసారంగా బూతులు తిట్టేసిన వాళ్ళు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే సరిపోద్ది. అంతకు మించి మాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు. పదవులనో అదనో ఇదనో అలాంటి కోరికలు ఏమీ లేవు, కానీ ఇక ఇవే ఉన్నాయి మేజర్గా. కాబట్టి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం గత 5 ఏళ్ళు ఏం చేసాము, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. నిన్న మొన్న అనుకుంటా కరెంటు ఛార్జీలకు సంబంధించి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒక ర్యాలీ లాంటివి చేసేసారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు పెంచారు. ఏ రోజు కూడా ఆ రోజున విద్యుత్ ఛార్జీల పెంపు గురించి రోజా ఎక్కడా మాట్లాడినట్టు నేనైతే చూడాల. కానీ వాళ్ళ బండి వేసుకుని గర్రం తిరిగేస్తుంది, స్కూటీ ఒకటి వేసుకుని అడ్డడ్డంగా తిరిగేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఫస్ట్, అన్న ఇవన్నీ కూడా మనం పెంచినయే, మనమే పెంచి మనమే ధర్నా చేస్తే మనం పిచ్చోళ్ళనుకుంటున్నారన్న. దయచేసి ఇలాంటి ర్యాలీలకి ఇలాంటి ధర్నాలకి ఇంకెప్పుడు కూడా పిలిపివ్వకన్నా, నీకు దండం పెడతామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి అనవసరంగా మాట్లాడి చులకన అయిపోయి మా ఓటు వాళ్ళ చేత, ముఖ్యంగా మాలాంటి వాళ్ళ చేత నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి 10 మాటలు అనిపించుకోవద్దు. ఎంతైనా మాజీ మంత్రివి, అందులోనే ఒక మహిళవి. ఒక మహిళగా నీకు ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద మేము ఇస్తాం, అది నువ్వు నిలబెట్టుకోవాలా. నేను రోజా గారు అన్నా అని చెప్పేసి అని నువ్వు చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో నీ ఇష్టానుసారంగా మాట్లాడదామంటే ఆ రోజా గారు పోద్ది, ఆ రోజా పోద్ది. అంటే అందరూ మాలా మర్యాదగా మాట్లాడరు కదా. సోషల్ మీడియాలో అందరూ ఒకేలా మాట్లాడతారని చెప్పేసి నేనైతే అనుకోను. నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడితే ఒకలా మాట్లాడతారు, ఇవ్వకపోతే ఒకలా మాట్లాడతారు. కాబట్టి ఈ సినిమా డైలాగులు, ఈ పంచ్ డైలాగులు మానేసి మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శించు, తప్పలేదు. లేదంటే నువ్వు 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు మంత్రిగా చేసావు కదా, నీ శాఖ పైన నీకు కొద్దో గొప్ప కాస్త పట్టు ఉంటుంది కదా. ఇప్పుడు మంత్రిగా చేస్తే ఆ మాత్రం పట్టు లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే నీ శాఖకు సంబంధించి, పర్యాటక శాఖకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకొని డెవలప్మెంట్ పరంగానో ఇంకొక పరంగానో ఏమీ చేయట్లేదు అనుకో, నీ శాఖ పైన నీకు పట్టు ఉంటుంది. కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు పర్యాటక రంగాన్ని పక్కదారి పట్టించేస్తున్నారనో, లేదంటే తొక్కేస్తున్నారనో, లేదంటే అభివృద్ధి చేయట్లేదనో దాని గురించి మాట్లాడుతూ నీకున్న నాలెడ్జ్ ఏంటి నీ శాఖ గురించి అది చెప్పాలి. ఇదిగో మా హయాంలో పర్యాటక రంగాన్ని మేము ఈ విధంగా అభివృద్ధి చేసాము, మీరు వచ్చిన తర్వాత ఎందుకు చేయట్లేదు? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అది చేసాను, ఇది చేసాను, ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పు తగలడాలి. మంత్రులు కాబట్టి, మాజీ మంత్రులు కాబట్టి. మా దరిద్రం ఏంటంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి కూడా ఆయా శాఖలకు సంబంధించి ఎప్పుడూ మాట్లాడలేదండి. 5 నిమిషాలు పట్టుమని 5 నిమిషాలు ఏ మంత్రి మాట్లాడిన పాపని పోలా, ఇంక్లూడింగ్ రోజాతో సహా. కేవలం మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు, లేదంటే సాక్షిలో కూర్చోబెట్టి ఈశ్వర్ చేతో లేదంటే ఇంకొకరి చేత చెప్పించేసేవారు. ఏది వచ్చినా సరే, ఏ శాఖకి సంబంధించి ఏ వార్త మొట్టమొదటి వచ్చినా సజ్జల రామకృష్ణారెడ్డి అలా ప్రత్యక్షమైపోయేవాడు. అసలు ఆయనకి ఈ శాఖలకి సంబంధం లేదు, కానీ ఆయనే మాట్లాడేవాడు. కాబట్టి ఏంటంటే డైరెక్ట్గా మనం రోడ్డు ఎక్కేయకుండా ఈ అతి మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.